నీట్ 2023 ఫలితాల్లో ఆల్ ఇండియా టాపర్గా సత్తా చాటామని శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మా తెలిపారు. 220కి 220 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1వ ర్యాంకు సాధించిన శ్రీ చైతన్య విద్యార్థి బోరా వరుణ్ చక్రవర్తిని ఆమె అభినందించారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 15 లోపు 4 ర్యాంకులు, టాప్ 50 లోపు 9, టాప్ 100 లోపు 15 ర్యాంకులు ఒక్కో శ్రీ చైతన్యతోనే సాధ్యమన్నారు. దేశంలోనే టాప్ ఫ్యాకల్టీతో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణను అందిస్తున్నామన్నారు. 700 మార్కులు ఆపైనే సాధించిన వారిలో 54 మంది శ్రీ చైతన్య విద్యార్థులే ఉండటం నీట్లో శ్రీ చైతన్య ఆధిపత్యానికి నిదర్శనమన్నారు. Congratulations. శ్రీకాకుళం నుండి వచ్చాను. నేను 6th నుంచి 12th వరకు శ్రీ చైతన్యలోనే చదివాను. శ్రీ చైతన్య స్కూల్లో వచ్చిన ఫౌండేషన్తో శ్రీ చైతన్య కాలేజ్లో సులభంగా మార్కులు సాధించడానికి ఆ ఫౌండేషన్ ఉపయోగపడింది. నా వరకు చెప్పాల్సింది ఏమైందంటే, ఒకవేళ ఓడిపోయామనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేయడానికి ధైర్యం తెచ్చుకొని స్టార్ట్ చేయడమే ముఖ్య లక్ష్యం. అది ఎంపీసీ కంటే బైపీసీలో ఎక్కువ ఉండాలని అనుకుంటున్నా. అంటే ఆ మోటివేషన్ ఉండాలి. ఇంకా చెప్పాలని ఉందంటే, కొంతమంది ఫస్ట్ ఇయర్లో లూజ్ అయ్యి సెకండ్ ఇయర్లో చేయలేనేమో అని భయపడతా ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అక్కడ ఉండే కష్టాన్ని మనం ఇప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది, తప్పదు, మనం కాస్ట్ బేర్ చేయాల్సి ఉంటుంది. కానీ హోప్ని వదిలేయకూడదు. నాకు 720 వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 715, బట్ ఫైనల్లీ ద కీ హ్యాస్ చేంజ్డ్. ఇంకా అది నాకు ఫేవర్లో వచ్చి 720 వచ్చింది. సో అకార్డింగ్ టు మీ, ద వన్ హూ ఆర్ గెటింగ్ 715 and 720 ఆర్ అప్ టు ద సేమ్ గ్రేడ్. థ్యాంక్ యూ. లెక్చరర్స్ కానీ యాక్చువల్గా నేను హాస్టలర్ కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉందో లెక్చరర్ సపోర్ట్ కూడా అంతే నాకు ఉండేది. మెయిన్లీ శ్రీ చైతన్య ప్రోగ్రామ్ నాకు చాలా హెల్ప్ అయింది. నేను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం చాలా తక్కువ అయింది. అంటే వాళ్ళే చాలా వరకు ప్లాన్ చేసి ఇచ్చేయడం వల్ల నా వర్క్ ఈజీ అయిపోయింది. నేను జస్ట్ చదువుకోవాలంటే సరిపోతుంది, ప్లాన్ వాళ్ళే పైనుంచి స్కెడ్యూల్ కింద ఇచ్చేవాళ్ళు. సో థ్యాంక్ యూ శ్రీ చైతన్య. చేసిన నీట్ 2023 రిజల్ట్స్ లో శ్రీ చైతన్య స్టూడెంట్ వరుణ్ కి ఆల్ ఇండియా జనరల్ కేటగిరీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 720 మార్క్స్. ఆ తర్వాత 715 మార్క్స్ కి 9th ర్యాంక్ వరుణ్ వచ్చింది. అట్లాగే 715 మార్క్స్ కి రఘురామ్ 15th ర్యాంక్, 14th ర్యాంక్ శశాంక్. ఇట్లా 4 పిల్లలు 715 మార్క్స్ అబౌవ్ ఉన్నారు. 4 దే హావ్ డన్ బ్యూటిఫుల్లీ వెల్. అదే కాకుండా 710 మార్క్స్, 705 మార్క్స్, 700 మార్క్స్ కూడా చాలా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ శ్రీ చైతన్య నుంచి ఉన్నారు. 700 చూస్తే అబౌట్ 54 స్టూడెంట్స్ శ్రీ చైతన్య స్టూడెంట్సే. అయితే ఇవాళ రిజల్ట్ ప్రత్యేకత ఏంటంటే, ఈ 3 పిల్లలు 715 పైన వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న పిల్లలందరూ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్సే. మన స్కూల్లో చదివి 6th క్లాస్ నుంచి కానీ 9th క్లాస్ నుంచి కానీ ఫండమెంటల్స్, బేసిక్స్, అప్లికేషన్ స్కిల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇవన్నీ నేర్చుకుని దే వర్ ఏబుల్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో వీళ్ళతో అసోసియేషన్, మాకు లాంగర్ అసోసియేషన్ కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. అయితే ఇవాళ రిజల్ట్ లో అన్ని కట్ ఆఫ్స్ పెరిగినాయి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 2 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు పెరిగారు. ప్రతి ర్యాంక్ కి కట్ ఆఫ్ కూడా పెరిగింది. బిలో 1000 చూస్తే 10 మార్కులు కట్ ఆఫ్ పెరిగింది. బిలో 100 అట్లాగే పెరిగింది. అండ్ ఐఎమ్ షూర్ సీట్ గెటింగ్ మటుకు హోప్ఫుల్లీ ఆంధ్ర, తెలంగాణ అదే స్టెబిలైజ్ అవుతుంది అనేది ఆర్ ఎక్స్పెక్టేషన్. సో బిలో 1000 10 మార్క్స్ కట్ ఆఫ్ పెరిగినప్పటికీ 109 స్టూడెంట్స్ శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 68 మంది 500 బిలో ర్యాంకర్స్ ఉన్నారు. I think that is exceptional. ఈ క్వాలిటీ ఆఫ్ పేపర్, ఇంత యాక్యురసీ, హై యాక్యురసీ పేపర్లో దట్స్ ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సెప్షనల్. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్సే కాకుండా అదర్ స్కూల్స్ నుంచి మా దగ్గరకు వచ్చిన పిల్లలు కూడా చాలా మంది బిలో 1000, బిలో 200, 500, 100 ఆ రేంజెస్ లో ఉండటం వలన ప్రతి క్యాంపస్ లోను మీ శ్రీ చైతన్య రిజల్ట్ చూస్తే ఏ బ్రాంచ్ అనేది కాదు, ఏ ఊరు అనేది కాదు, ప్రతి చోట నంబర్ ఆఫ్ సీట్ గెటింగ్ ర్యాంక్స్ ఇంటూ మెడికల్ కాలేజెస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై. ఇవాళ ఆంధ్ర, తెలంగాణలో మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి అనేది మీకు తెలిసిన విషయమే. ఆంధ్రాలో 750 సీట్లు పెరుగుతున్నాయి, తెలంగాణలో 1100 సీట్లు పెరుగుతున్నాయి ఇయర్. అది ఇయర్ ఆన్ ఇయర్ పిల్లలకి డెఫినెట్లీ చాలా ఎడిషన్ అవుతుంది. అండ్ ఫ్యూచర్ లో నంబర్ ఆఫ్ డాక్టర్స్ మన స్టేట్స్ నుంచి ఇంకెక్కువ మంది ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అండ్ దట్ ఈస్ అవర్ గోల్. అండ్ వీఆర్ మోటివేటింగ్, వీలైనంత మంది పిల్లల్ని మోటివేట్ చేసి ఆ డాక్టర్స్ లాగా చూడాలనేది మై అంబిషన్. సో దట్స్ ఇట్. ది స్టూడెంట్స్ హ్యావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ ఇంకేమన్నా మాట్లాడతారా? అండ్ స్టూడెంట్స్ ఈసారి మెడికల్ కాలేజ్ లో సీట్ రాలేదనుకునే పిల్లలు ఎక్కడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన కంట్రీలో ఇట్స్ ఎ కల్చర్.
11th 12th లో రాకపోతే ఇంకో 1 year లాంగ్ టర్మ్ రిపీటర్ బ్యాచ్ తీసుకుని మెడికల్ కాలేజ్కి వెళ్ళటం అనేది ఇది మామూలు విషయమే. అదేమీ పెద్ద తప్పు కాదు, అంత ఆలోచించేది కాదు. నిజంగా డాక్టర్ అవ్వాలన్న పట్టుదల ఉంటే టేక్ దట్ ఛాన్స్, డోంట్ లూజ్ దట్ ఆపర్చునిటీ. బికాస్ మళ్ళీ ఇప్పుడు అది